హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈరోజు ఏమంటే కొద్దిగా భిన్న వీడియో షూట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెళ్లి సీజన్ కాబట్టి మనకు కూడా ఏడు కొద్ది ఫంక్షన్లు జరుగుతున్నాయి. అందుకని తొందరగా మనం కూడా వీడియో షూట్ చేసుకుందాం. మంచి బండ్లు ఉన్నప్పుడు వీడియో షూట్ తొందరగా చేస్తే కూడా మంచిదే మనకు. సో బండి పరంగా మాట్లాడుకుంటే 2017 అండి వెర్నా ఫ్లూయిడ్ 2017 మోడల్ 1.6 ఎస్ఎక్స్ అండి. 2 ఇయర్ బ్యాగ్. ఎందుకంటే పుష్ బటన్ అనేది రాదు. దీనికి 2 ఇయర్ బ్యాగ్ అంటానే మీకు కీ స్టార్టే వస్తుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు కీ మీరు 6 ఇయర్ బ్యాగ్స్కి అయితే అప్పుడు మీకు పుష్ బటన్ వస్తుంది. మళ్ళీ దాంట్లో ఆప్షనల్ 1.6 ఎస్ఎక్స్ ఓ అయితే కనుక దానికి సన్ రూఫ్ వస్తుంది. ఈ బండికి అయితే సన్ రూఫ్ కూడా లేదండి. ఎందుకంటే 2 ఇయర్ బ్యాగ్ లేటెస్ట్ బండి అంటే టైప్ 3 అనమాట. టైప్ 1 టైప్ 2 అనేది మనకు 2016 వరకు ఉంటాయి. 17 నుంచి చూసుకుంటే టైప్ 3నే ఉంటుంది. ఇంకా వేరియంట్ చూసుకుంటే డీజిల్ వేరియంట్ అండి. పెట్రోల్ అయితే కాదు, డీజిల్ వేరియంట్. మంచి మైలేజ్ వస్తుంది. బట్ ఏమంటే దీంతో కొంచెం ఇబ్బంది ఏమంటే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ అండి. ఎందుకంటే ఎక్కడైనా మంచి స్పీడ్ బ్రేకర్లు కానీ ఎక్కడైనా కొంచెం గుంతలు మెట్టలు ఉంటే కొంచెం తగులుతుంది. సస్పెన్షన్ కొద్దిగా వీక్ అయిపోతుంది తగిలినప్పుడు. కానీ సెడాన్‌లో మంచి బండంటే ఇదే అండి. పికప్ కానీ, మనకు జర్నీ చాలా బావుంటుంది. వెర్నా ఫ్లూయిడ్‌లో అయితే మరీ ముఖ్యంగా నేను చాలా సందర్భాల్లో ఇంతకు ముందు చాలా చెప్పింటి నేను. మనము ప్రీవియస్‌గా అంటే దాదాపు ఒక టైంలో మనం వెర్నా ఫ్లూయిడ్‌కి ఇచ్చినప్పుడైతే దాదాపు చాలా వెర్నాలు ఇచ్చినాం. ఎందుకంటే అప్పుడు సేల్స్ అట్లున్నాయి. సో ఇంక బండి డీటెయిల్స్ విషయానికొస్తే డీటెయిల్స్‌లో మీకు ఇన్స్యూరెన్స్ అయితే ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉంది. బండికైతే ఇన్స్యూరెన్స్ ఫ్రెష్‌గా కట్టినారు. టైర్స్ విషయానికొస్తే టైర్స్ కూడా చూసుకోవచ్చు. టైర్స్ ఒక 60-70% టైర్స్ అయితే ఉంటాయి. ఫుల్ టైర్స్ అయితే లేవు. 4 టైర్లు కూడా ఒక 70% టైర్స్ ఉన్నాయి. కీ విషయానికొస్తే కీ కూడా డబుల్ కీ ఉంది. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే 1,29,000 27,000 ఉండాల. నేను రీడింగ్ కూడా చూపిస్తా. అది కూడా టోటల్ షోరూమ్ సర్వీసే ఉందండి. బండి పాసింగ్ చూసుకుంటే విజయవాడ పాసింగ్. మన బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. ఇంకా పార్ట్స్ విషయానికొస్తే ఏ ఒక్క పార్ట్ కూడా మారిండదు. టోటల్‌గా బండి మాట్లాడుకుంటే చాలా ఆసమ్ పికప్ ఉంది బండయితే గన. ఏ చిన్న శబ్దం లేదు. దీంట్లో ఏమంటే మొన్న కూడా కొన్ని బండ్లు ఏమంటే కొన్ని శబ్దాలు ఉంటాయి. నేను చెప్తాను. దీంట్లో అయితే మాక్సిమం ఏ పని లేదండి. ఏ పని లేని బండి. మీకు ఇన్స్యూరెన్స్ అన్ని టోటల్‌గా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఫైనాన్స్ కైనా ఎళ్ళండి, క్యాష్ కైనా చేసుకోండి. కానీ మంచి బండి సెడాన్‌లో అయితే గన ఒకసారి లోపల కూడా చూద్దాం రండి. లోపల చూసుకుంటే మనము రీడింగ్ 121 అండి. 1,21,000 అయితే తిరిగింది బండి అయితే గన రీడింగ్. ఇక్కడ చూసుకోవచ్చు. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే 121 అయితే తిరిగింది. ఇంకా డీజిల్ విషయానికి వస్తే డీజిల్ కూడా ఒక హాఫ్ ట్యాంక్ డీజిల్ ఉందండి బండిలో. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకుంటే గన ఈ ప్లేయర్ అనేది షోరూమ్ ప్లేయర్ అండి. వీళ్ళు సపరేట్‌గా ఏమి ఇప్పలేదు అనమాట. షోరూమ్ ప్లేయరే ఉంది బండికి అయితే గన. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా బాగా వస్తుందండి బండ్లో అయితే గన. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా బాగా వస్తుందండి దీంట్లో అయితే గన. ఎయిర్ బ్యాగ్స్ అయితే 2 ఎయిర్ బ్యాగ్ అండి. అక్కడ చూడొచ్చు ఆడ ఒకటి ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకు కామన్‌గా ఇక్కడ స్టీరింగ్‌లో ఒకటి ఎప్పుడు ఉంటుంది. ఇంకా ఈ ఎంబ్లమ్ చూసుకోండి. ఎంబ్లమ్ కూడా ఎంత క్లారిటీగా ఉందో. లోపల సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు మీరు. సీట్ కవర్స్ కూడా కుట్టించే పని లేదండి. సీట్ కవర్స్ అయితే కొద్దిగా అంటే చిన్నగా కొద్ది చోట్ల చినిగినాయి ఇట్లా. బట్ ఏమంటే పర్వాలేదు. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ అయితే బాగున్నాయి. ఇంకా రూఫింగ్ అంతా బాగుందండి బండికైతే గన. బండి డైరెక్ట్ కస్టమర్ బండండి. సో రైట్ బండికి డోర్స్ విషయానికి వస్తే డోర్లు గానీ, ఎక్కడ గానీ, ఏ పార్ట్ గానీ మారడం గానీ ఏమీ లేదండి. మీరు కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇంకోటేమంటే మనము సర్వీస్ పక్కాగా ఉన్నప్పుడు పక్కాగా ఉంది అని చెప్తాం. ఎందుకంటే చాలా మంది చెప్తారు ఇది కూడా. అంటే 2,000 ఇస్తే 3,000 ఇస్తే షోరూమ్ ట్రాక్ పెట్టేస్తామని చెప్పి. నేను ఒకటే అంటా అట్లాంటోళ్ళకి 5,000 ఇస్తా షోరూమ్ ట్రాక్ పెట్టమనండి. ఎవరైనా గానీ నేను ఒకటే అనేది. ఎందుకంటే పేపర్‌లో ఎడిట్ చేసుకునేదైతే ఉండదండి. ఎవరు గానీ షోరూమ్ ట్రాక్ అనేది ఫ్రాడ్ అయితే చేయలేరు. ఫోర్జరీ అయితే పక్కాగా చేయలేరు. చాలా మంది చెప్పుకుంటారు. అంటే వీళ్ళు ప్రతి బండికి షోరూమ్ ట్రాక్ ఇస్తున్నారంటే. అంటే ఫ్రాడ్ చేసే పని అంతకన్నా అవసరం లేదు. అదే కొందరు చెప్పినారు కదా 2,000 ఇస్తే 3,000 ఇస్తా అని చెప్పి. ఆ 2,000, 3,000 కాదు 5,000 ఇస్తా. ఎవరైనా షోరూమ్ ట్రాక్ తెచ్చి చూపించండి. ఇంకా నంబర్ చూసుకుంటే ఏపీ 16 విజయవాడ పాసింగ్ అండి. బండి చూసుకుంటే 1764. బండి నంబర్ కూడా మంచి నంబరే. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తానండి. లోపల ఒకసారి మనం గమనించుకుంటే లోపల మనము ఒకసారి స్టెప్నీ కూడా చూపిస్తా. స్టెప్నీ అయితే జస్ట్ అది కూడా స్టెప్నీ కూడా 50% స్టెప్నీ అనేది ఉంది. లోపల ఇంకా మీరు ఇక్కడ గమనించుకుంటే యాక్సిడెంటల్ అనేది పక్కాగా ఉండదు. బండి ఎక్కడైనా చూడండి ఇక్కడ చూసుకోండి మీరు కావాలంటే. మెయిన్ ఏమంటే కస్టమర్ బండ్లు అంటే వాటర్ వాష్ ఉండవండి. మెయిన్ చెప్పాలంటే వాటర్ వాష్ కరెక్ట్ గా ఉండవు. ఇక్కడ చూసుకోవచ్చు లోపల కూడా ఒకసారి చూపిస్తా. లోపల కూడా ఏ పార్ట్ కూడా మారిండదు. లోపల ఒకసారి చూసినారు కదా అంటే క్యాప్ ఉందండి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్యాప్ వేసినారనమాట ఇక్కడ. ఈ పక్క ఆ పక్క రెండు సైడ్లు కూడా క్యాప్ వస్తుంది. మీరు కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ గానీ అంటే ఏ పార్ట్ కూడా ఎక్కడ చెదిరిండదు. ఇంకా బ్యాక్ సైడ్ మీకు డిక్కీ చూసుకుంటే డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీనే. ఎందుకు ఆ మాట అన్నానంటే అప్పుడే నేను
మనకేమంటే షోరూమ్ ట్రాక్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మంది ఎగతాళి చేస్తుంటారు. షోరూమ్ ట్రాక్ ఎక్కడ ఉంటాయన్న, షోరూమ్ ట్రాక్ దింపేసింటారు ఇట్లా అట్లా అని చెప్పి. దింపే బండ్లు కూడా ఉంటాయండి. దింపే బండ్లు చాలా ఉంటాయి. చాలా మంది చేస్తుంటారు, ఫ్రాడ్ పనులు చేస్తుంటారు. మనం అయితే మాక్సిమం నేనైతే ఫ్రాడ్ పనులు చేయలేదు. అంటే కొన్ని బండ్లు దింపుతారు. నేను చెప్తాను ఓపెన్ గా, డీలర్లు కొంతమంది చాలా వరకు దింపుతారు. షోరూమ్ ట్రాక్ లేని బండ్లు దింపేస్తారు. ఉన్నప్పుడు ఖచ్చితంగా 3,00,000 తిరిగినా కూడా షోరూమ్ ట్రాక్ ఉన్నప్పుడు షోరూమ్ ట్రాక్ ఏం మెయింటైన్ చేయాలా నా ఉద్దేశం అది. నేను ఎప్పుడైనా కూడా నా దగ్గర తెచ్చే కస్టమర్ కానీ, నా తెచ్చే డీలర్ కానీ నేను ఒకటే అంట, షోరూమ్ ట్రాక్ ఉన్నప్పుడు మనం 3,00,000 తిరిగినా కూడా షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసి చూపిస్తే బాగుంటుంది. అప్పుడే ఒరిజినాలిటీ బండి. అసలు బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తాం. సో బ్యానెట్ లోపల కూడా ఒకసారి చూసుకుంటే, బ్యానెట్ లోపల కూడా మీరు గమనించవచ్చు ఇంజన్ ఎంత క్లీన్ ఉందో. ఒకసారి చూడండి బ్యానెట్ కానీ, అంటే లోపల ఇంజన్ సెక్షన్ కానీ, ఇంజన్ సెక్షన్ అయితే చాలా క్లీన్ ఉంది. ఎందుకంటే బండి అయితే మెయింటెనెన్స్ అయితే బాగుంది. బండి కూడా బాగుంది కదా, నేను చెప్తాను కదా, అంతకు చెప్తానంటే బండి బాగుందంటే. ఇంకోటి ఏమంటే పికప్ గురించి మాట్లాడుకుంటే, అప్పుడే చెప్పినా కదా, పికప్ అనేది ఇక్కడండి. ఈ స్విచ్ మెయిన్ ఇది బండికి అనేది. పికప్ అనేది ఇదే అండి, ఇదే వచ్చేది పికప్ అనేది. ఇది గాన ఎప్పుడైనా స్విచ్ పోయింది అనుకోండి, మీకు పికప్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఇది బాగుంటేనే మీకు పికప్ అనేది వచ్చేది. గుర్తు పెట్టుకోండి ఎవరైనా వెర్నా ఫ్లూయిడ్ ఉండే వాళ్ళైతే కనుక. బ్యానెట్ కూడా మారలేదండి. టోటల్ ఏ పార్ట్ కూడా మారలేదన్నమాట బండికి అయితే. సో రైట్, బండి చూసుకున్నారు కదా. బండి గురించి మరిన్ని వివరాలు కావాలంటే దయచేసి మాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. అండ్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా దగ్గరుండే వాళ్ళైతే లైవ్ వచ్చేయండి. చాలా సందర్భాల్లో నేను చెప్పిన, లేదా ఎవరైనా మాట్లాడుకొని మీరు అడ్వాన్స్ చేసుకునే చేసుకోండి. మంచి బండ్లు నేను అడ్వాన్స్ చేసుకునే కూడా రెడీగా ఉంటాను. ఓకే, ప్రైస్ గురించి కూడా కావాలంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం మనము. సో మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. అప్డేట్స్ అనేది నేను ఖచ్చితంగా డైలీ ఇస్తున్నాను. అందుకని మంచి మంచి బండ్లు ఇస్తున్నాము. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఇది కూడా చూపింటాను. మదనపల్లిలో చాలా ఆఫీసులు ఉన్నాయి. నేను అంటే మన సోదరులు అంటే చాలా మందివి చాలా ఆఫీసులు ఉన్నాయి. కానీ దాంట్లో కూడా మనం కూడా పోటీకి వెళ్తున్నాము అందరితో. కానీ మంచి బండ్లు ఇయ్యాలనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్‌కి వచ్చాను. ఎందుకంటే చాలా మంది ఏమంటే పనికిరాని బండ్లు ఇస్తారు, మంచి బండ్లు ఇస్తారు. అంటే ట్రాక్ బండ్లు ఇస్తారు, ట్రాక్ లెస్ బండ్లు కూడా ఇస్తారు. మనం ఖచ్చితంగా 200% నేనేమంటే ట్రాక్ బండ్లే మెయింటైన్ చేయాలని చెప్పి నా ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో ట్రాక్ లేని బండ్లు ఉంటాయి. కానీ ఇంజిన్ వరకు నేను మంచి బండ్లు ఉంటేనే పెట్టుకుంటాను. ఓకే, ఇంకేదైనా డౌట్లు ఉంటే నాకు దయచేసి కాల్ చేసుకోండి. నా కెమెరామెన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.